శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 20 జూలై నుండి 26వ తారీఖు జూలై వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉంటుందనే చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనిద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే రాహుకేతుల యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు తన యొక్క స్థితి కుంభంలోను, కేతువు సింహంలోనూ కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే కేతువుతో కుజుడి యొక్క కలయిక అనేది జరుగుతున్నది. ఆ యొక్క పిశాచి యోగం ఏదైతే ఉందో ఆ యొక్క యోగాన్ని ఈ యొక్క వారం కూడా కొనసాగడం అనేది జరుగుతుంది. వాటితో పాటు రవి యొక్క సంచారం మనం గమనించినట్లయితే రవి బుధుడి యొక్క కలయిక కర్కాటకంలో జరుగుతున్నది. ఇక రవి బుధుడి యొక్క కలయికతో పాటు ఈ యొక్క వారంలో ఒక మార్పు అనేది కూడా ఉంది. 26వ తారీఖు అంటే వారాంతంలో శుక్రుడి యొక్క మార్పు మిథునంలో కొనసాగుతుంది. మరి వాటితో పాటు ఈ యొక్క వారంలో మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే శని మీనంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారాంతంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వారం ప్రథమంలో కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులకి పూనుకొని దానికి కావాల్సినటువంటి కృషి చేయడం ఆరంభిస్తారు. వారాంతంలో దాని యొక్క ఫలితాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంది. 26వ తారీఖున మారుతున్నటువంటి శుక్రుడు ధనస్థానం నుండి తృతీయంలోకి మారినప్పుడు జీవితాన్ని పురోభివృద్ధి దశలోనూ మరియు అదేవిధంగా అభివృద్ధి దశలోకి మారుస్తాడు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 10 మందికి సహాయం చేయనటువంటి వారు కూడా మీకు సహాయం చేయడానికి ఒక అడుగు ముందుకు రావడం మానసికంగా ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అన్నట్లుగా జరుగుతుంటుంది జీవితం. ఈ రాశిలో వారికి కుటుంబ అభివృద్ధి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం, కుటుంబంలో ఒకరికి ప్రమోషన్స్ మరియు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి పొందడం ద్వారా మానసిక సంతృప్తి పొందగలుగుతారు. మనిషి జీవితంలో ఉండాల్సినటువంటి సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి గృహం ఉండాలని చెప్పి భావిస్తారు. కానీ ఏదో ఒక కారణంగా మానసిక చింతకి మనసుని కష్టపెట్టేటువంటి వారు సూటిపోటి మాటలతో చుట్టూ ఉండటం కొన్నిసార్లు ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి ఇక్కడ రవి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వాటితో పాటు పిల్లల యొక్క ఎదుగుదల గురించి కొంచెం ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. పిల్లల జీవితంలో అభివృద్ధి దిశలోకి ప్రయాణం చేసినప్పుడు మానసిక సంతృప్తిని, అప్పుడప్పుడు వారు సరైనటువంటి ఎదుగుదల చూపించలేనప్పుడు వారి గురించి బాధ, వారి సెటిల్మెంట్ గురించి ఆలోచన, వారి జీవితంలో మంచి ఉద్యోగం వేరే వారి ద్వారా అంటే వేరే వారు ఎలాగైతే ఎదుగుతున్నారో అలాగే మన పిల్లలు ఎదగట్లేదు అనేటువంటి ఒక ఆలోచన మానసిక బాధను కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు 26వ తారీఖు నుంచి లభించడానికి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో ఎదుగుదల కొంచెం ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని దుబారా గురించి ఆ ఖర్చు పెట్టేటువంటి డబ్బులో దుబారాన్ని తగ్గించుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అధికమైనటువంటి ఆడంబరాలకు దూరంగా ఉండాలి, మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సొంత ఇంట్లో వాళ్ళు బాగా తెలిసినటువంటి వారు అడ్డుపులు వేయటం, మీకు రావాల్సినటువంటి పదవి గురించి కానీ మీకు వస్తున్నటువంటి ప్రజాదరణ ఊర్చుకోలేక బాధపడేటువంటి వారు ఎక్కువ అవుతారు. స్థిరచరాస్తి సంబంధితమైన విషయాలు రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఇక వారం గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ కొత్తగా ఏదైనా కొనాలని చెప్పి ఆలోచనలోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా చేయాల్సినటువంటి పరిహారాల్లో కుజుడికి హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు వ్యాపారాభివృద్ధికి కూడా ఇక హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆదిత్య పారాయణం చేసుకోండి, ఆదిత్య హృదయం పఠించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి
స్థితిలో ఉన్నాడు. ఇది కొన్నిసార్లు యోగాన్ని ఇవ్వగలుగుతుంది. జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం మానసిక ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. అనుకున్న కొన్ని పనులని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. జీవితంలో ప్రశాంతమైనటువంటి నిద్ర, తిండి సమయానికి ఉంటే ఎంతకన్నా జీవితంలో ఏమీ అవసరం లేదు అనేటువంటి విధంగా జీవితం అనేది నల్లేరు మీద నడకలాగా ముందుకు నడుస్తూ ఉంటుంది. కొన్ని విషయాలు బాధించినప్పటికీ కూడా, కొంతమంది మీ మనసును గాయపరచాలని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడా ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి. ఈ సమాజం పోకడంతే. ఒకడు అభివృద్ధి దిశలోకి వస్తుంటే వారిని చూసి ఓర్వలేనటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి, ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి, పంచమంలో సంచారం చేస్తున్నటువంటి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ అభివృద్ధి కోసం నూతన ప్రయత్నాలు చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాధించడంలో విజయాన్ని సాధించగలుగుతారు. రవి యోగకారకమైనటువంటి స్థానంలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు తలకమించినటువంటి భారంగా తయారవుతాయి. ఏదైనా మధ్యవర్తి పంచాయతీ ద్వారా కొన్ని విషయాలని సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మధ్యవర్తి పంచాయతీలకి ముందడుగు వేయడానికి ప్రయత్నం చేస్తారు. పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు ఒకంత కష్టాన్ని కలిగించే విధంగాను, ఎంతో చదువు, ఎంతో విజ్ఞత, ఎంతో మానసికంగా ఉన్నటువంటి మీరు ఈ చిన్న తగాదాలకి ఎవరి మధ్యలోనో ఎవరి ముందో నుంచోవాలా మనం అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలకి కొన్నిసార్లు కొన్ని విషయాలకి తలంచుకు తప్పదు అనేటువంటి ఒక ఆలోచనలకు కూడా రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉత్తీర్ణత మరియు అదేవిధంగా పోటీ పరీక్షల్లోనూ బాగా రాణించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు, ముఖ్యంగా ఎవరైతే టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి మంచి సానుకూలమైనటువంటి పేరు ప్రఖ్యాతులు అనేది లభించడానికి సానుకూలమైనటువంటి స్థితి అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. కానీ ఏదో కొన్ని సమస్యలు, సమయానికి రావాల్సినటువంటి పనులు, జరగాల్సినటువంటి పనులకి ఎంతో ప్రయత్నం చేస్తా కానీ ముందుకు జరగట్లేదు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఎంత ఫాస్ట్గా జరిగేటువంటి పనులకు ఏదో ఒక అడ్డంకి కలుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు, రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్గా డబ్బు రొటేషన్ చేయగలుగుతారు. సమయానికి సర్దుబాటు చేయగలుగుతారు. రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. కట్టాల్సిన చోట సమయానికి కట్టడం, ఈ ఆర్థిక బాధల నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు మీరు చేసినటువంటి మంచికి తక్కువ గుర్తింపు, ఏదో అనని మాటకి అన్నాను అన్నట్టు మాటకి ఎక్కువగా గుర్తింపు, అది ఒకసారి మానసిక బాధని ఇచ్చే విధంగా ఉంటుంది. మాట్లాడే ప్రతి విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉండేటువంటి మీరు ఎప్పుడో పొరపాటున మాట తూలిన సమయాన్ని పట్టుకొని దాన్ని పెద్దగా చేస్తూ 100 రెట్లు చేసుకుంటూ మిమ్మల్ని దూషించేటువంటి వారు కొంతమంది తయారవుతారు. ఈ వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా, వ్యాపారపరంగా రొటేషన్ చేయగలుగుతారు. కానీ ఖర్చుని ఎలా తగ్గించుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. వచ్చేటువంటి లాభాల కన్నా ఖర్చు పెట్టేటువంటి డబ్బు కొద్ది ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఆలోచనకు రాగలుగుతారు. రాజకీయంగా అనుకూలమైనటువంటి స్థితి, కొన్ని పనులని, కష్టసాధ్యమైనటువంటి పనులను కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి స్థితి ఇవ్వగలుగుతుంది. కుజుడి యొక్క ప్రభావం ఎవరి జాతకంలో అయినా సరే ఈ విధంగానే ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ కుజుడి యొక్క ప్రభావం, మరియు అదేవిధంగా వ్యాపార పరంగాను,
రాజకీయ పరంగానే కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఈ యొక్క రాశి వారిని చూస్తే అర్థమవుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మ్యాథమెటిక్స్లోనూ విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లోనూ సంతాన సంబంధితమైన ప్రయత్నాల్లోనూ ఒక అడుగు ముందుకు పడుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. మరియు అదేవిధంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులను ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ కలుగుతూ ఉంటుంది. విలువైనటువంటి పేపర్ డాక్యుమెంట్స్, ఆస్తి పత్రాలు పెట్టి మర్చిపోవటం, మరి వాటి గురించి వెతుకులాట, కొన్నిసార్లు ఒకే చోట తిప్పుతున్నట్లుగా విలువైనటువంటి తాళం చేతులు కానీ ఎక్కడ పెట్టి మర్చిపోవటం, వాటి గురించి ఆభరణాల గురించి ప్రయత్నం చేయటం అనేది పరిపాటిగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మనం ఎంతమందికి ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఆ సహాయాన్ని మర్చిపోయి వారు మాట్లాడేటువంటి మాటలకి మానసికంగా బాధపడాల్సినటువంటి కొన్ని పరిస్థితుల నుంచి దూరంగా జరగాలని చెప్పి భావిస్తారు. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్లుగా సమయానికి జరగాల్సినటువంటి పనులు ఆటంకం లేకుండా ముందుకు జరుగుతాయని చెప్పి ఆ దేవుడి మీద భారాన్ని వేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు మరియు అదేవిధంగా ఈ యొక్క కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు కొంచెం మానసికమైనటువంటి బాధను కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా వయోవృద్ధులకి కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలని చెప్పి భావిస్తారు. తీసుకునేటువంటి ఆరోగ్య సూత్రాలతో పాటు ఆయుర్వేద మెడిసిన్ వైపు మనసు మళ్ళటం అనేది జరుగుతుంది. ఈ చిట్కా వైద్యం చేసుకుంటేనే బాగుంటుందా అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం కొన్ని ఆర్థికమైనటువంటి పనులకి నుంచి తప్పించుకోవడానికి ఒక అడుగు ముందు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ యొక్క ప్రెజర్ నుంచి ఎలా తప్పించుకోవాలని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏదో విధంగా రాణించగలుగుతాను, కాకపోతే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను అన్నటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం విద్యార్థులు ముఖ్యంగా విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గురుగ్రహ మంత్రజపం చేసుకోండి. అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరించట్లేదు. స్నేహితుల ద్వారా కొన్ని లాభాలు పొందగలుగుతారు, కానీ ఎవరు స్నేహితులో ఎవరు విరోధులో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. అసలు స్నేహితులు కాదు అనుకున్నటువంటి వారు సమయానికి సహాయం చేయటం, అసలు స్నేహితులు అని చెప్పి ఎంతో నమ్మినటువంటి వారు కొన్నిసార్లు సహాయం చేయకపోవటం, వీటన్నిటి మధ్యలో ఎటు తెలుసుకున్నటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్య నమస్కారాలు చేయటం, కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది, కానీ శారీరక శ్రమ మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మీరు ఒకటి తెలిస్తే ఎదుటివారు ఇంకొకరు తలిచినట్టుగా చిన్న మనస్పర్ధలు, మూడో వ్యక్తి ప్రమేయాలు మానసిక చింతక గల కారకంగా ఉంటాయి. ఏదో ఒక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందుల్ని ఏదో విధంగా మీ యొక్క సమయస్ఫూర్తితో, బంధువుల యొక్క సహాయంతో, స్నేహితుల యొక్క సహాయంతో సమయానికి ఆ యొక్క ఆర్థిక ఇబ్బందులని పరిసమాప్తి చేయగలుగుతారు. కానీ ఇక్కడ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులని, మనస్సుకు సంబంధించినటువంటి ఇబ్బందులని ఏ విధంగా నేను ముగించగలుగుతాను అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా ఉన్నటువంటి ప్రెజర్ నుంచి కొంచెం రిలాక్సేషన్ మధ్యలో దొరకటం, కొంచెం అనుకూలమైనటువంటి పద్ధతిగా, అనుకూలమైనటువంటి పరిస్థితిగా భావించడం జరుగుతుంది. భూ సంబంధితమైన విషయాలు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయాలు, ఈ యొక్క విషయాల్ని ఏ విధంగా మనం ముందుకు పరిగణలోకి తీసుకోవాలి,
వీటన్నిటికీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. జన్మరాశిలో ఉన్నటువంటి కుజుడు అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా ఆరోగ్యపరంగాను, వయోవృద్ధులకి, మరి వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న ఇబ్బందులను, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ, రిలేషన్షిప్స్ విషయంలోనూ ఇబ్బందులు కలిగించే విధంగా గోచరిస్తూ ఉన్నది. వీటన్నిటితో పాటు రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాణించగలుగుతారు. ఉన్నటువంటి సమస్యలను, చిక్కుముడలను ఒకటిని విప్పుకుంటూ ముందుకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉండటం దీనికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎవరైతే వ్యాపారపరంగా చేస్తున్నటువంటి వారు కూడా కొన్ని పరిహారాలు అనేది పాటించాలి. వ్యాపారపరంగా ఎవరైతే చేస్తున్నారో ఆరోగ్యపరంగా కూడా అనుకూలత కోసం ముఖ్యంగా హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి. మంగళవారం పూట హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి, సింధూరాన్ని ధరించండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు, స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి చేసేటువంటి పనులు అంతగా సానుకూలపడే విధంగా లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్య నమస్కారం చేయటం, సూర్యారాధన చేయటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అనుకున్న దానికి అనుకున్నట్లు విధంగా కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారటం, ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీరు రావాల్సినటువంటి ప్రమోషన్స్ గురించి, రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ గురించి, పేరు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవి సమయానికి రావటం, 10 మంది మెచ్చుకోవటం మీరు చేసినటువంటి కష్టానికి మానసిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కీర్తి ప్రతిష్టలను, కుటుంబ గౌరవానికి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే ఒక అడుగు ముందుకు పడుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో చిన్న మనస్పర్ధలు అప్పుడప్పుడు మానసిక చింతకు గల కారకంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో ఇలాంటి సమస్యలు అనేవి సాధారణమే అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో ముందుకు జరగనటువంటి పరిస్థితులు, ఎప్పుడు ఈ యొక్క పరిస్థితులు ముందుకు జరుగుతాయి అనేటువంటి ఆలోచనలకు రాగలుగుతారు. కుజుడు యోగాన్ని ఇవ్వట్లేదు, ఎందుకంటే కుజుడు వ్యయ స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో లేకపోయినప్పటికీ రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్నాల అవకాశాలని, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలని ఇవ్వగలుగుతున్నాడు. మీరు ఇష్టాగోష్ఠిలోనూ సత్సంగాల్లోనూ పాల్గొనటం, 10 మందితో మీ మనసులో ఉన్న మంచివారితో 10 మంది మంచివారితో మీ యొక్క అభిప్రాయాలను పంచుకోవటం, ఒక మంచి నిర్ణయాలు మీరు తిరిగి పొందడం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. రిలేషన్షిప్స్ ఇష్యూస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని ఉద్యోగపరంగా ప్రెజర్ని కూడా ఇవ్వగలుగుతాడు. కానీ గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండకుండా రాహు కాపాడుతూ ఉంటాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, విద్యార్థులు మరియు అదేవిధంగా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, సింధూరాన్ని ధరించడం. వైవాహిక జీవితంలో కష్టాలు పడుతున్నటువంటి వారు మటుకు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా శని ముందు నువ్వుల నూనెతో 7 వారాల పాటు 7 శనివారాలు శనిహోరా సమయంలో దీపారాధన, నల్లటి వస్త్రాన్ని 7 పిలికలుగా చేసేసి శని ముందు దీపారాధన 7 వారాలు చేయండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ వారం ఈ రాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో గుర్తింపుకు దొరకడం అనేది సాధ్యమవుతుంది. 10 మందిలో పేరు ప్రఖ్యాతుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రవి అత్యధికమైనటువంటి బిందువులతో కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి సమయానికి రావలసినటువంటి ప్రమోషన్స్లోనూ ఇంక్రిమెంట్స్ విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మీరు చేసేటువంటి పనికి 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది రక్షణ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఏవైతే ల్యాండ్ కొనాలని చెప్పి మీరు భావిస్తున్నారో అవి కొనటం కానీ వాటి యొక్క రిజిస్ట్రేషన్ విషయాల్లో ఒక అడుగు ముందుకు పోవటం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాయి. రాజకీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి పేరు మనకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయ భవిష్యత్తు ఇంకా ఉంది అనేటువంటి ఒక ఆలోచన ఇవ్వగలుగుతుంది. రాజకీయ భవిష్యత్తు మీద ఒక ఆలోచన ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్నేహితులతో బంధువులతో గడపగలుగుతారు. దూరపు బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొనటం మరియు అదేవిధంగా వారి ఇళ్లలో జరిగేటువంటి వివాహ వేడుకల్లో మధ్యవర్తిగాను మరియు అదేవిధంగా సంప్రదింపులకు మిమ్మల్ని పిలవటంలోనూ జరిగేటువంటి యొక్క పనుల్లోనూ మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యాలయాల్లో ఉన్నటువంటి వారు పూర్తి యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి బలాన్ని పొందగలుగుతారు. ఏదైనా ఒక పని చేయాలంటే దైవబలం ఎలాగో అవసరమో ఆ విధంగా పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. గురువు యొక్క బలం అనేది రాశి వారికి సుసంపూర్ణంగా ఉంది. ఈ వారం మీ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు స్త్రీలకి సంతాన ప్రాప్తి మరియు అదేవిధంగా ఉద్యోగ ప్రాప్తి కూడా, పురుషులకు కూడా స్త్రీలకి అందరికీ ఉద్యోగ ప్రాప్తి కూడా పొందడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దుర్గాదేవిని పూజించడం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు వక్రగతి ప్రవేశం చేస్తున్నాడు. ఆ యొక్క వక్రగతి ఏదైతే జరుగుతున్నదో అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మానసికమైనటువంటి కొన్ని బాధలు, చిక్కులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క చిక్కుల నుంచి బయటకు రావడం అనేది జరుగుతుంది. కానీ ఉద్యోగపరంగా ఉన్నటువంటి స్ట్రెస్ ఏదైతే ఉందో ఆ స్ట్రెస్ నుంచి ఏ విధంగా బయటకు రావాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. తండ్రితో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఉద్యోగపరంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభిస్తారు. కానీ మనం ఒకటి తెలిస్తే దేవుడు దైవం ఒకటి తెలిసినట్టుగా మీరు చేసేటువంటి కష్టాన్ని బయటికి కనపడకుండా ఆపేటువంటి వారు ఎక్కువ అవుతారు. మీకు రావాల్సినటువంటి క్రెడిట్ సమయానికి రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు రాజ్యస్థానంలో అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా కొద్దిగా శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బులు కట్టాల్సినటువంటి సమయానికి ఆ కట్టాల్సినటువంటి డబ్బు గురించి ఏదైతే ప్రయత్నాలు అనేది ఆరంభిస్తూ ఉంటారో ఆ యొక్క వక్రగతిలో ఉన్నటువంటి కుజుడు సమయానికి కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఏదో విధంగా బంధువులు, స్నేహితులు యొక్క సహకారం అనేది పొందగలుగుతారు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, సుఖ సంసారాన్ని ఇవ్వగలుగుతాడు. ప్రశాంతంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ
మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామితో కొంచెం అన్యోన్యతను మరియు అదేవిధంగా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంటికి వస్తే ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు. ఉన్నటువంటి ఈ యొక్క కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైన విషయాల్ని ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క పరిస్థితుల్ని ఏ విధంగా మనం జయించాలి అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. దాని గురించి ప్రయత్నాలు ఆరంభించడం జరుగుతుంది. ఆ చేసేటువంటి ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడడం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా డబ్బు అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈ వారం కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. అదేవిధంగా కుజగ్రహ మంత్రజపాన్ని పఠించండి. కుజుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు చేయాల్సినటువంటి పరిహారంలో హనుమాన్ చాలీసా పఠించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి కొంచెం ఆలోచన ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ చేసేటువంటి పనులకి కొన్ని ఆటంకాలు అనేవి కూడా ఎదురవుతూ ఉంటాయి. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ధైర్యాన్ని కూడబెట్టుకుంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి శని వక్రగతిలో ఉన్నందువలన కొంచెం సానుకూలంగా ఉంటాడు. ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. ఆ ధైర్యంతో ఉద్యోగ ప్రాప్తి పొందడానికి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. సమయానికి రావాల్సినటువంటి డబ్బు రావడం జరగడం, అదే వివాహ సంబంధితమైన విషయాల్లో, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో గురువు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో అనుకూలించడం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మాట్లాడే విధానంలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదురువారితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాం, ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నాం అనే విషయాన్ని గమనిస్తారు. ఫైనాన్షియల్గా దుబారా ఖర్చు కొంచెం ఎక్కువగా అవ్వటం, వాటిని కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాలతో పాటు ఫైనాన్షియల్గా రొటేషను, కట్టవలసినటువంటి డబ్బు గురించి ఆలోచన అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటిని ఒక అడ్జస్ట్మెంట్ అనేది చేయటం ప్రారంభిస్తారు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు ఏదో విధంగా వస్తుంటుంది. ఆ డబ్బుని అడ్జస్ట్మెంట్ సమయానికి చేయాలి అని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం. అంటే పక్కన ఉన్నటువంటి వారు ఎటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఒకంత గమనిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఖర్చుదాయకమైనటువంటి కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీలు వీటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. దాని గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలంగా ఉంటుంది. గురువు సప్తమంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. శని కూడా వక్రగతిలో ఉన్నాడు. ఇది విద్యార్థులకి కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది కుజగ్రహ మంత్రజపం చేసుకోవడం, హనుమాన్ చాలీసా పాటించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వాటితో పాటు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి సూర్య నమస్కారం చేయండి. సూర్య నమస్కారం అనేది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఈ యొక్క వారం ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో 3 పూలు 6 కాయలుగా సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం, పంచమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతుంది. పిల్లలు అభివృద్ధి దశలో ముందుకు వెళ్తూ ఉంటారు.
వారి యొక్క ఎదుగుదల ఒక అంత మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఆ యొక్క విషయాల గురించి ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో ఇవన్నీ పరిపాటిగా భావించడం జరుగుతుంది. ఖర్చుదాయకమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఆ యొక్క విషయాల గురించి ఎక్కువగా ఆలోచించరు. రాశిలో ఉండేటువంటి వారికి కోపాన్ని తగ్గించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం మొదలు పెడతారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదో విధంగా నోటి నుంచి అనాలని చెప్పి అనుకోకుండా వచ్చేటువంటి మాటల ద్వారా కొన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా అని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కోపాన్ని కొంచెం ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటే మంచిది. మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో జాగ్రత్తలు అనేది చాలా అవసరంగా చెప్పడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉండేటువంటి నిపుణులు ఉంటారో ఆ రాజకీయ రంగంలో నిపుణులకి ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి విధంగా చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా రావాల్సినటువంటి క్రెడిట్ గురించి ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. దాని గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. కార్యాలయాల్లోనూ గృహాల్లోనూ పనిచేసేటువంటి వారు పూర్తి మానసికమైనటువంటి సంతృప్తితో పనిచేయగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా ఏకాగ్రతతో పనిచేయగలుగుతారు. ప్రమోషన్స్ గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. మారితే మంచిదా లేకపోతే వేరే ఉద్యోగం గురించి వెళ్తే మంచిదా అనేటువంటి ఒక ద్వంద్వ ఆలోచన అనేది కలుగుతూ ఉంటాయి మనసులో. కొన్నిసార్లు ఉన్న చోట ఉంటేనే మానసికమైనటువంటి సంతృప్తి ఉంటుంది అనేటువంటి కొన్ని విషయాలకి కట్టుబడి ఉండాలి, నియమాలకి కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు పరంగా కొంత ఎక్కువ దుబారా ఖర్చు కనపడుతూ ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొన్ని నియమాలు, నిబద్ధతకి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే కుజగ్రహ మంత్రజపం, హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానాల్లో రాహుగ్రహ సంచారం ఉంది. ఇది ఇంచుమించు ఏలినాటి శని ప్రభావం ఇచ్చినటువంటి ప్రభావం ఇస్తుంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు దుర్గాదేవిని పూజించండి. ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయాలి, ఆదిత్య హృదయాన్ని పఠించండి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కానీ మానసిక చింత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు చేసేటువంటి తప్పులకి, వారు చేసేటువంటి నీలాప నిందలకి కొన్నిసార్లు మానసికంగా వాళ్ళు అనేటువంటి చికాకులు కలిగించేటువంటి మాటల ద్వారా బాధపడటం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. అంతా ప్రశాంతంగా నడుస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక మనసులో చివుక్కుమైనటువంటి మాట, మనసును బాధించేటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారి నుంచి కొన్నిసార్లు తప్పించుకోవాలా లేకంటే దూరంగా జరగాలా అని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇంచుమించు ఏలినాటి శని ప్రభావం ఇచ్చేటువంటి ప్రభావాన్ని ఇస్తున్నాడు. దాని ద్వారానే ఈ యొక్క మానసిక చింత అనేది కలుగుతూ ఉంటుంది. ఇది ఉద్యోగపరంగా కష్టాన్ని కలిగిస్తుంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. వచ్చేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వృధా ఖర్చు అవ్వటం అనేటువంటి కొంచెం బాధను కలిగించేటువంటి విధంగా ఉంటుంది. ఈ వృధా ఖర్చును ఎలా తగ్గించుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారి పిల్లల యొక్క ఎదుగుదల మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఈ అనేటువంటి వారు, సూటిపోట్ల మాటలు అనేటువంటి వారు ఎవరైతే బంధువులు ఉంటారో వారిని ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్త్రీలకి మాంగళ్య భాగ్యం అనేది కూడా
కలగటానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో విద్యార్థులకు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ఆలోచిస్తారు. దాని గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయటం అనేది జరుగుతుంది. ఆ చేసేటువంటి ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు పడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ మానసిక చింతకి కొన్ని గ్రహాలు కారకంగా ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, పరిహారాలు పాటించండి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే రాజకీయ రంగంలో ముందడుగు వేయాలనుకుంటున్నారో వారికి సొంత ఇంట్లో నుంచి మరియు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ద్వారా కొన్ని కష్టాలు నష్టాలు కలగడానికి కారకంగా ఉంటుంది. వారి నుంచి ఎలా తప్పించుకోవాలి, లేకపోతే వారి నుంచి ఎలా దూరంగా జరగాలి అని చెప్పి ఎక్కువగా ప్రయత్నాలు అనేది ఆరంభిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఇది వైవాహిక జీవితంలోనూ కొన్ని కష్ట నష్టాలకు కారకంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ముఖ్యంగా రాహుగ్రహ మంత్రజపం, దుర్గాదేవిని పూజించడం, వాటితో పాటు కుజగ్రహ మంత్రజపం కూడా చేసుకోవాలి. వైవాహిక జీవితంలోనూ రిలేషన్షిప్స్లోనూ కొంచెం సానుకూలంగా ఉండాలంటే ఈ రెండు పరిహారాలు అయితే చేసుకోవాలి. కుజుడికి ముఖ్యంగా వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి, సింధూరాన్ని ప్రతిరోజు పెట్టుకోండి. మంగళవారం వీలైతే హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. అది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా మ్యారిటల్ లైఫ్ అంటే వైవాహిక జీవితం కొంచెం ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క పరిహారాలు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇక బలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం మానసిక చింత అనేది ఉంటుంది. భయాన్ని కలిగించేటువంటి కొన్ని పరిస్థితులు అనేవి ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి విషయం గురించి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒకటి సాధించాలని చెప్పి జిజ్ఞాస ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఆటంకాలు కలుగుతున్నప్పటికీ కూడా మానసికమైనటువంటి బలం ముందుకి నడిపేటువంటి ఆ యొక్క దైవం అనేది ముందుకు నడుపుతూ ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ వారం రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, కొన్ని అనుకోని చిక్కులు ఏవైతే సమస్యలు ఉన్నాయో, వ్యవహార చిక్కులు ఏవైతే ఉన్నాయో, కోర్టు వ్యవహార చిక్కులు కానీ ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకంత జాగ్రత్తగా తెలివిగా వాటిని ముగించుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆ చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఆ యొక్క బలాన్ని ఇవ్వగలుగుతున్నాడు. రాశిలో ఉండేటువంటి వారికి జీవితం అనేది పురోభివృద్ధి దిశలో ఉంటుంది. అనుకున్న పనులని నిజాయితీగా ముందుకి జరపగలుగుతారు. పురోభివృద్ధి దిశలో ఒక అడుగు ముందుకు పడుతూ ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగానే ఉంటుంది. కాకపోతే సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా వాహనాలు నడిపేటువంటి వారు, రెగ్యులర్గా నడిపేటువంటి వారు యొక్క విషయాన్ని జాగ్రత్తగా కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ అని తీసుకొని వెళ్ళటం అనేది ఒకంత మంచిది. మరి అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా అనుకున్నటువంటి కొన్ని గోల్స్ని ఏదో విధంగా కష్టపడి రీచ్ అవ్వాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఈ యొక్క వారం సానుకూలంగా ఉంది. ముఖ్యంగా రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి ఎక్కువగా సానుకూలంగా ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా రవిగ్రహ మంత్రజపం చేసుకోవాలి, సూర్యారాధన అనేది చేయాలి, ఆదిత్య హృదయం చదవాలి. వాటితో పాటు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కూడా విద్యార్థులకి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడంతో పాటు గురుగ్రహ మంత్రజపం, అదేవిధంగా గురువారం పూట విష్ణు సహస్రనామ పారాయణం కూడా చేసుకున్నట్లయితే ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.